నమస్తే, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్. ఈరోజు మనం న్యూమోనియా గురించి తెలుసుకుందాం. న్యూమోనియా అంటే శ్వాసనాళాలు, వాయుగోళాల్లో ఇన్ఫెక్షన్తో కూడిన సెక్రీషన్స్ నిండడం. సో దీన్నే కొందరు నిమ్ము అని లేదా నంజు అని అంటారు. ముఖ్యంగా దీని లక్షణాలు ఏముంటాయంటే జ్వరం, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వీటితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దమ్ము, ఆయాసం, దాంతోపాటు ఒక్కోసారి ఛాతీలో నొప్పి కానీ లేదా ఆక్సిజన్ తగ్గడము, ఇట్లాంటివి ముఖ్య లక్షణాలు. న్యూమోనియా వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయవలసిన పనులేంటి? న్యూమోనియా వచ్చినప్పుడు ముఖ్యంగా ముందు డాక్టర్ని సంప్రదించాలి. సో ఒక డాక్టర్గా మేమేం చేస్తామంటే న్యూమోనియాని సస్పెక్ట్ చేసినప్పుడు ఇమేజింగ్ అంటే చెస్ట్ ఎక్స్రే, అవసరమైతే ఒక్కోసారి సిటీ స్కాన్లో ఈ శ్వాసనాళాలు, వాయుగోళాల్లో ఈ ఇన్ఫెక్షన్తో కూడిన సెక్రీషన్స్ నిండి ఉండడం అన్నది మనకు ఇమేజింగ్లో తెలుస్తుంటుంది, ఓపాసిటీస్ ద్వారా లేదా ఇన్ఫిల్ట్రేట్స్ ద్వారా. సో ఇలా వచ్చినప్పుడు మనం కొన్ని రక్త పరీక్షలు లేదా నంజు తీసి పరీక్షకు కల్చర్కి పంపించడం జరుగుతుంది. పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా మేము స్టడీ చేస్తాం. అంటే పేషెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేషెంట్ ఏజ్ ఏంటి, అతనికి ఉన్న ప్రయర్ కోమార్బిడిటీస్ ఏంటి, వీటిని బట్టి ఏ రకమైన సూక్ష్మజీవి వాళ్ళకి న్యూమోనియా కలుగజేస్తుంది అన్నది మేము ఒక అంచనాకి వస్తాం. ఇప్పుడు మన మెడిసిన్ అంతా కూడా ఎంపెరికల్ నుండి స్పెసిఫిక్ ప్రెసిషన్ మెడిసిన్ వైపు పరుగు తీస్తుంది. సో ఇనీషియల్గా మనం ఒక్కోసారి ఎంపెరికల్గా యాంటీబయాటిక్స్, ఇతర సపోర్టివ్ కేర్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తాం. కానీ రెస్పాన్స్ లేని సమయాల్లో, అంటే ఇంకా మందులు వాడుతున్నప్పటికీ జ్వరం తగ్గట్లేదు, ఆయాసం తగ్గట్లేదు, ఇంకా ఇబ్బంది పెరుగుతుంది అన్నప్పుడు మనం ఇంకా ప్రెసిషన్ కోసం నంజు తీసి, అదే స్ఫూటం అంటాం, తెమడ తీసి కల్చర్కి పంపించడం, కల్చర్ రిపోర్ట్కి అనుగుణంగా మనం యాంటీబయాటిక్స్ని టైట్రేట్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి నంజు రాని వాళ్ళలో ఇండ్యూస్డ్ స్ఫూటం లేదా బ్రాంకోస్కోపీ చేసి బ్రాంకోఆల్వియలర్ లవేజ్ బాల్ అంటారు, అది కూడా తీసి కల్చర్కి పంపించి తగు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ని అందిస్తాం. ఇదే కాకుండా ఒక్కోసారి కొందరు చాలా కాలంగా స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు పలు కారణాల వల్ల. అంటే కొందరిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఇతర కారణాల కోసం స్టిరాయిడ్ ట్రీట్మెంట్ మీద ఉంటారు. వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం. లేదా కొందరిలో హెచ్ఐవి ఉండడము, లేదా కొందరిలో డయాబెటీస్ కంట్రోల్డ్గా లేకపోవడం, పూర్లీ కంట్రోల్ డయాబెటీస్, వీళ్ళందరూ కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కేటగిరీ కిందకి వస్తారు. వీళ్ళలో న్యూమోనియా కలుగజేసే క్రిములు వేరు నార్మల్ కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియాతో పోలిస్తే. సో అలాంటి సందర్భాల్లో మనం బాల్ లేదా స్ఫూటంని కల్చర్ చేసి తగు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ని అందిస్తాం. దాంతోపాటు సపోర్టివ్ కేర్ అంటే ఆక్సిజన్, అవసరమైతే ఎన్ఐవి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండి సెప్సిస్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఇంట్యుబేట్ చేసి వెంటిలేటర్ సపోర్ట్ అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక్కోసారి చాలామంది చేసే తప్పిదం ఏంటంటే, ఒకసారి న్యూమోనియా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకొని ఒక యాంటీబయాటిక్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ రాయించుకొని పలుమార్లు, అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 3 నెలల్లో 4 నెలల్లో మళ్ళీ ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు వాళ్ళే ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి అవే మెడిసిన్ మళ్ళీ రిపీటెడ్గా వాడుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళలో ఆ న్యూమోనియా తగ్గకపోగా ఆ సూక్ష్మజీవులు రిపీటెడ్గా వాడుతున్న యాంటీబయాటిక్స్కి రెసిస్టెంట్ అయ్యి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ న్యూమోనియా వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. కాబట్టి ఓవర్ ద కౌంటర్ మీరు ఫార్మసీలో మెడికేషన్ తీసుకోకుండా డాక్టర్ని సంప్రదించడం అన్నది మంచిది. వయసు పైబడిన వాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళు న్యూమోనియా బారిన పడకుండా మనకు కొన్ని అడల్ట్ వ్యాక్సినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ సౌకర్యాలన్నీ మన అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేటలో అందుబాటులో ఉన్నాయి. సెలవు.